ప్రభు ఈరోజు ఇస్తున్న మనకు వాగ్దానం ఇర్మీయా గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం. నీ బంధకములను తెంపివేసి తిని. ప్రైజ్ లార్డ్. ప్రభువు ఈరోజు మనతో చెప్తున్న మాట ఏంటంటే మన బంధకాలని తెంచివేశాడంట. ఏం బంధకాలు, ఏ బంధకాలు మనం పడి ఉన్నాము, ఎలాంటి బంధకాలు మనల్ని బంధించి ఉన్నాయి అని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే ప్రతి ఒక్కరము ఏదో బంధకంలో బంధించబడి ఉన్నాం. ఒకళ్ళు ఫోన్లు అనే బంధకం ద్వారా బంధించబడ్డారో, లేదంటే వ్యభిచారం అనే బంధకాల్లో బంధించబడ్డారు, ధనాపేక్ష అనే బంధకాల్లో బంధించబడ్డారు, కొంతమంది ప్రేమ అనే బంధకాల్లో బంధించబడతారు, కొంతమంది ఇతరుల మీద వ్యామోహం అనే బంధకాల్లో బంధించబడుతూ ఉంటారు, కొంతమంది ఇతరుల మీద డిపెండ్ అవ్వడం అనే బంధకాల మీద బంధించబడతారు. అలాంటి బంధకాలన్నీ దేవుడు ఈరోజు తెంచేయాలనుకుంటున్నాడు, తెంచేశాడు అంటున్నాడు. ఎవరైతే తెంచేయబడి ఉన్నారని నమ్ముతున్నారో, విశ్వసిస్తున్నారో వాళ్ళు దేవుణ్ణి, ప్రభా నాకులో ఉన్న బంధకం ఏంటో నాకు తెలియజేయ ప్రభా, ఆ బంధకాల నుంచి విడుదల పొందిన నేను స్వేచ్ఛా జీవితాన్ని జీవించడానికి నీ సహాయం కావాలి ప్రభా అని అడిగినట్లయితే బంధకాల్లో తెంచబడిన మనము ఆయన ఇమ్మీడియట్గా మనకు సహాయం చేస్తాడు. ఎందుకంటే మన దేవుడు తెంచేవాడు, తెంచడమే కాకుండా వాటి నుంచి మనకి స్వేచ్ఛా జీవితాన్ని ఇస్తాడు. మళ్ళెన్నడూ రాకుండా వాటి నుంచి విడుదలనిస్తాడు. దేవుడు అట్టి కృపని మనందరికీ దయచేయాలనుకుంటున్నాడు. కాబట్టి ఈ వాగ్దానం చేతి పట్టుకొని ఈరోజు ప్రార్థన చేస్తావా? ఏ బంధకాలైతే బంధించబడ్డావో ఆ బంధకాల నుంచి విడుదల కోరుకున్న నీవు, విడుదల పొందుకున్న నీవు ఒక్కసారి అడిగితే ప్రభువారు సహాయం చేయడమే కాకుండా స్వేచ్ఛా జీవితంలో ఆనందాన్ని, సంతోషాన్ని ఆయనలో అనుభవించే కృపనిస్తాడు. అందుకని ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాట ఉంటుంది. ఏమని? ఆనందించుడి, ఎల్లప్పుడూ ఆనందించుడి. దేవుని యందు ఆనందించాలి. మనం ఆనందించడం కోసమే మనల్ని పిలుచుకున్నాడు. మనం బంధించబడి, బంధకాల్లో చిక్కబడి, మనం బంధించబడి మన స్వేచ్ఛా జీవితం లేకుండా, మనము ఆయనకి ఇష్టడుగా జీవించకుండా మనం ఇబ్బందులు పడతా, వేదన పడతా, రోదన పడతా దేవునికి ఎంత మాత్రం ఇష్టం లేదు. వాటి నుంచి దూరంగా ఉండి మనం ఆయనలో ఆనందించే వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవా, కృపామయ, దయగలిగిన రాజా, నీకు వందనాలు, స్తోత్రాలయ. మేము ఏ బంధకాల్లో బంధించబడి ప్రభు వాటి నుంచి విడుదల పొందుకున్నామో ప్రభు మాకు సహాయం చేయండి. నిశ్చితమైతే ప్రభు ఆ బంధకాలు విడుదల పొందుకున్న తర్వాత స్వేచ్ఛ జీవితంలో ఉన్న ఆనందాన్ని మేము పొందుకోవడానికి సహాయం చేయమని సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రం పొందుకొని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.